హలో గాయ్స్, దిస్ ఈజ్ రితు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను షార్ట్ నెక్ చైన్ అనేది మీకు చూపిస్తాను అనమాట. అది కూడా మల్టీ కలర్లో. ఇక్కడ నేను యూజ్ చేసే షీట్ వచ్చేసి ఓహెచ్పి షీట్. ఇది వచ్చేసి స్టిక్ పెన్ అండ్ గమ్ వచ్చేసి B7000 అనమాట. నాకు రెగ్యులర్గా ఇవే అడుగుతుంటారు, సో అవైతే ముందే చెప్పేస్తున్నాను. ఇక్కడ నేను ఓహెచ్పి షీట్ మీద B7000 గమ్తో ఇలా రౌండ్గా పెట్టుకుంటున్నాను అనమాట. ఇలాంటి సెట్స్కి వచ్చేసరికి గమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడ సిల్వర్లో 3mm కుందన్స్, రౌండ్ కుందన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ రౌండ్గా ఇక్కడ వచ్చేసి కొంచెం ఫాస్ట్గానే పెడుతున్నానండి. 2xలో పెట్టాను, ఎందుకంటే మనం ఇది అలా పెట్టుకుంటూ అది ఎంతసేపు పెట్టానో అంతసేపు చూపిస్తే తెల్లారిపోద్ది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 2x స్పీడ్లో పెట్టేస్తున్నాను. అలా పెట్టినా సరే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు రౌండ్ రావట్లేదు, మీరు బిగినర్, మీకు రౌండ్ రావట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే వేరే పేపర్ మీదనే ఎక్కడైనా రౌండ్లో షేప్లో ఒక గీసుకొని దానిపైన స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ దీని చుట్టూ మళ్ళీ గమ్ అంటించేసుకొని నేను వచ్చేసి స్టోన్ చైన్ అనేది అంటించేసుకుంటున్నాను అనమాట. ఇది వైట్ స్టోన్ చైన్ అండి. ఒకవేళ మీకు వైట్ స్టోన్ చైన్ కాదు అంటే మీరు మల్టీ కలర్లో అయినా అంటించుకోవచ్చు, లేకపోతే వేరే కలర్ పింక్, గ్రీన్ ఇట్లా ఉంటాయి కదా స్టోన్ చైన్స్, అవన్నీ కూడా అంటించుకోవచ్చు. నేనైతే ఎక్కువ వైట్ ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే నా వరకు వైట్ ఉన్నంత అందం, వైట్ అని కాదు, జస్ట్ నార్మల్గా ఈ స్పార్కెల్కి ఉన్నంత అందం దేనికి రాదండి మనం పెట్టుకుంటే. మీరు కావాలంటే ఇంకేదైనా వాడుకోవచ్చు స్టోన్ చైన్లో. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇది పెన్ వాడుతాను కదా, అది వచ్చేసి నెయిల్ ఆర్ట్కి చేసే పెన్ అండి, అది ఇంకే ఇన్స్ట్రుమెంట్ కాదు. అది మొన్న ఎప్పుడో తెప్పించుకొని దీనికోసం వాడేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాడేది మినీ డ్రాప్ అండి. నేను ఇక్కడ 3D ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి మినీ డ్రాప్లో మల్టీ కలర్, నా దగ్గర ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో అన్ని కలర్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర మినీ డ్రాప్ లేదు, మరి ఎలాగక్క అనేసి అంటే నార్మల్ డ్రాప్ ఉంటాయి కదా, నార్మల్ డ్రాప్లో 4x6 ఏదో డ్రాప్ నార్మల్ ఉంటాయి, అవి కూడా మీరు వాడుకోవచ్చు. కాకపోతే సర్కిల్ కొంచెం పెద్ద చేసుకొని కుందన్స్ కొంచెం తక్కువ వాడుకోవాలి. అలా అయితే మీకు కూడా 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇగోండి, నేను ఇక్కడైతే ఇవి సెట్ చేసుకున్నాను. ఇట్లాగా మధ్యలో వచ్చేసి వైట్ 5mm కుందన్స్ ఉంటాయి, 4mm కుందన్స్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడ. అండ్ తర్వాత మళ్ళీ గమ్ అనేది అంటించుకొని ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. నేను ఇక్కడ కలర్ కుందన్స్ అన్నీ కూడా 4mm రౌండ్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. నా దగ్గర ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకున్నానండి. ఎందుకనేసి అంటే ఇది మల్టీ కలర్ కదా, నా దగ్గర ఉన్న అన్ని కుందన్స్ లేవు, మరి ఎలాగక్క అనేసి అంటే మీ దగ్గర ఎన్ని కుందన్స్ ఉంటే అన్ని కుందన్స్ వాడండి, సరిపోతుంది. నేను చేసినట్టే చేయాలని కాదు, మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరున్న కుందన్స్తోనే మీరు ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు మధ్యలో సెట్ కాలేదని కొంచెం అటు ఇటు జరుపుకొని నేనైతే సెట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ పైన నేను గమ్ అనేది లేయర్స్లా పడిపోయింది, సో అదైతే తీస్తున్నాను. దీని చుట్టూ మళ్ళీ వచ్చేసి నేను ఇట్లాగా స్టోన్ చైన్ అనేది అంటించేసుకుంటున్నాను. ఈ వర్క్ అనేది చూస్తున్నారా, నేను ఇక్కడ కొంచెం స్లోగా చేస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది. కనిపించినంత ఈజీ అయితే కాదండి, కొంచెం మనకి ఓపిక కూడా కావాలన్నమాట ఇవి చేయడానికి. ఇక్కడ కూడా నేను స్టోన్ చైన్ అనేది అంటించుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇగోండి, డ్రాప్ సిల్వర్లో డ్రాప్ ఉంటుంది కదా, ఇది నార్మల్ డ్రాప్ అండి, నార్మల్ సైజే అనమాట. ఈ డ్రాప్ అయితే నేను పెట్టేసుకుంటున్నానండి, ఓకేనా. మొత్తం కాదు అలా అని చెప్పి కొంచెం వరకే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చైన్ అని చెప్పాను కదా, ఆ చైన్ కోసం నేను పక్కనైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో కూడా నేను డ్రాపే తీసుకున్నాను, సిల్వర్ డ్రాప్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఇవి నేను ఒక 11 ఇటు 6 అటు 6 వచ్చాయి, సో 12 అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక్కటే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడైతే నేను 12 చేసుకున్నాను. 12 ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. ఎందుకు మొత్తం అన్నీ ఒకేసారి మీకు ఎందుకు చేసి చూపించట్లేదు అంటే సేమ్ ప్రాసెస్ కదా అండి, మళ్ళీ అన్నీ ఒకేసారి చేస్తే టైం చాలదన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అవి శుభ్రంగా కట్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి ఐ పిన్స్ అండి. ఐ పిన్స్ వచ్చేసి నేను 2గా చేసుకుంటాను అని చెప్పాను కదా, ఒకేసారి అంటే మనం అయ్యున్న వైపు మాత్రమే వాడితే మిగతాదంతా వేస్ట్ అయిపోద్ది. సో నా దగ్గర ఉన్న టూల్స్తో నేనైతే ఇట్లాగా చేసుకొని కట్ చేసుకుంటా, సో దట్ మనకి 2 ఐ పిన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నానో ఇక్కడ ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను కదా, ఇట్లాగా బాగా ఎండిపోయండి. ఇవి ఎండిపోయిన తర్వాతనే నేను తీసుకున్నాను. ఇక్కడ నేను కట్టింగ్ కూడా చూపిస్తున్నాను మీకు, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేను ఏం చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట.
అడుగుతుంటారు గదా! "అక్క మీ ఫినిషింగ్ ఎందుకు అంత బా వస్తుంది? మాకు కూడా చెప్పండి అక్క" అని జెప్పేసి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుందండి. నేను శుభ్రంగా నీట్‌గా ఎలా కట్ చేశానో చూడండి. అక్కడ కూడా చిన్న వ్రాపర్ కవర్ గూడా లేకుండా కట్ చేశాననమాట. అందుకే ఫినిషింగ్ అనేది అంత బా వస్తుందండి. నిజమే ఒప్పుకుంటాను. మనకి ఈ ఫినిషింగ్ దగ్గర అంటే కొంచెం కూడా కవర్ లేకుండా కట్ చేయడం అనేది కష్టమే. కాకపోతే మనం ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఆ మాత్రం కష్టపడాలండి. ఇక్కడ చూడండి, నేను ఐ పిన్స్ ఒకటొచ్చేసి ఇలా బల్లగా పెట్టుకున్నా అనమాట. చూసారా? మీరు ఆ షేప్ చూడండి. అక్కడ కాన్సంట్రేట్ చేసి చూడండి. ఇక్కడ చూడండి నేనెలా పెట్టానో ఈ ఫ్లవర్‌కి. దీనికొచ్చేసి నేను పైకి నిల్చునేలా పెట్టాననమాట. చూడండి కరెక్ట్‌గా ఎట్లా వచ్చిందో. సో, ఒకటి ఇలా బల్లగా పెట్టుకుంటే, ఒకటొచ్చేసి ఇట్లా నిల్చునేలా పెట్టుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. అన్నీ బల్లగా పెట్టేసుకున్నా, అన్నీ నిలువుగా పెట్టేసుకున్నా మనకైతే ఈ చైన్ రాదనమాట. సో, మిగతా వాటన్నిటికి కూడా మనం అలాగే చేసుకోవాలి. చూడండి నేను ఎట్లా వరుసగా పెట్టానో, ఒకటి బల్లగా వచ్చి, ఒకటి నిల్చొని ఉంటుంది. సో, అలా పెట్టడం వల్ల మనకైతే లింక్స్ అనేవి కనెక్ట్ అవుతాయన్నమాట. లింక్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఇప్పుడే గదా పెట్టాను. సో, ఇంకా టైం అయిపోతుందని జెప్పేసి కట్ చేసేసుకున్నానండి. మీరు మాత్రం టైం తీసుకోండి శుభ్రంగా. ఇక్కడ నేనేం జేస్తున్నానంటే, ఇక్కడ కూడా ఐ పిన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. దేనికి అనేసంటే, కిందన మువ్వల్లా పెట్టాలి గదా! అందుకని జెప్పేసి నేనైతే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. నేను దగ్గర ఒక 8 ఎన్నో పెట్టినట్టున్నానండి. మీకెన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇంకా దగ్గర కావాలంటే ఇంకా దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. నేను దీనికైతే మాత్రం ఒక 9 అట్లా పెడుతున్నానేమో మరి. నేనైతే లెక్క పెట్టలేదు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ ఇది ఎందుకు పెడుతున్నాను అనేసంటే, మనం ఫ్లవర్స్ చేసాం కదా! ఆ ఫ్లవర్స్‌కి అటాచ్ చేసుకునేలాగా ఇవైతే పెడుతున్నా అనమాట. నాకైతే అలవాటుంది కాబట్టి నేను ఏ కాలిక్యులేషన్ చేసుకోకుండా మధ్యలో కరెక్ట్‌గా పెట్టేసానండి. మీరు మాత్రం కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇవొచ్చేసి హెడ్ పిన్స్ అండి. ఇక్కడ నేనేంటంటే ఇగోండి ఇట్లా చేస్తున్నాను అనమాట. మువ్వలు ఎలబడేలా చేస్తున్నాను. ఇగోండి హెడ్ పిన్‌లోకి ఇట్లాగా బీడ్ అనేది పెట్టేసి మనం ఇట్లా కట్టర్‌తో కట్ చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 చూపిస్తున్నానండి కన్‌ఫ్యూషన్ లేకుండా. మళ్ళీ మీరొచ్చేసి "అక్క మీరు కరెక్ట్‌గా చూపించలేదని నన్ను అడగకూడదు" అని చెప్పేసి నేనైతే ఇట్లా చూపిస్తున్నా అనమాట. ఇగోండి రౌండ్ నోస్ పైలర్‌తో ఇట్లా దగ్గరకు అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ టూల్స్ ఏమీ లేవు అనేసంటే చెప్పాను కదండీ! నేనొచ్చేసి క్లాసెస్ పెడతాను అని చెప్పేసి. ఆ క్లాసెస్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ కిట్‌లో ఇవన్నీ వస్తాయన్నమాట. నేను లాస్ట్‌లో ఏంటి అని చెప్పేసి మొత్తం అన్నీ చెప్తాను మీకు ఇన్ఫర్మేషన్ ఓకేనా? అండ్ ఇక్కడొచ్చేసి ఇవన్నీ గూడా చేసుకొని పెట్టుకున్నానండి. నేనైతే మల్టీలో చేస్తున్నాను కాబట్టి అన్ని కలర్స్ తీసుకున్నాను. మీరు 1 కలర్ ప్రిఫర్ చేస్తే 1 కలర్ కూడా చేసుకోవచ్చు. ఇదొచ్చేసి వ్యాక్స్ షీట్ అనమాట. వ్యాక్స్ షీట్ ఎలా కట్ చేస్తాను అని అడిగారు కదా! ఇక్కడైతే చూడండి నేను ఎలా కట్ చేస్తానో. ఇగోండి నేనైతే సేమ్ షేప్ అని తీసుకొని అక్కడికి తీసేసుకుంటున్నాను అనమాట. ఇటొచ్చేసి రౌండ్‌గా ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను నేనైతే. పైన ఏమీ టచ్ చేయట్లేదండి. జస్ట్ కిందన మాత్రమే రౌండ్‌గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇట్లా షేప్ చూసుకుంటాను నేనైతే ముందు. ఇగోండి ఇట్లా గూడా నేను వచ్చేసి షేప్ అనేది చూసుకుంటున్నాననమాట. కరెక్ట్‌గా వచ్చింది చూసారా? ఎక్కడ అటు ఇటు లేకుండా కరెక్ట్ షేప్‌లో వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి మొత్తం గమ్ అనేది అంటించేసుకుంటున్నాననమాట. B7000 గమ్మే వాడాలండి దీనికి. ఫ్యాబ్రిక్ గ్లూ వాడకూడదు. ఫ్యాబ్రిక్ గ్లూ వాడితే ఏమవుతుందో అక్క అనేసంటే ఏమీ అవ్వదండి. సరిగ్గా అంటుకోదు అందుకే. B7000 బెటర్. అండ్ ఇప్పుడొచ్చేసి మొత్తం అంతా గమ్ పెట్టేసి నేనైతే ఇక్కడ ఇగోండి వ్యాక్స్ షీట్ అయితే పెట్టేస్తున్నాను. సో దట్ ఇది మనకి వాటర్ ప్రూఫ్‌లా పనికొస్తదనమాట. ఒక షీల్డ్ లాగా. అంటే వెనకాతల కూడా అసహ్యంగా కనబడదండి. అంటే నాకైతే ఆ వ్యాక్స్ షీట్ పెట్టకుండా వెనకాతల అవి కనబడుతూ అంటే ఐ పిన్స్, హెడ్ పిన్స్ కనిపిస్తూ ఉంటే నాకు నచ్చదనమాట. సో నేనైతే వ్యాక్స్ షీట్ అనేది ఇట్లా ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ కొంచెం ఐ పిన్స్, హెడ్ పిన్స్ కదిలాయండి. సో నేనైతే అవి సెట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఏవి సెట్ చేసుకున్నా సరే గమ్ము పచ్చిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. మొత్తం గమ్ ఎండిపోయిన తర్వాత చేసుకోవాలంటే కుదరదు. అది కరెక్ట్‌గా సెట్ కాదు. అండ్ ఈ ఫ్లవర్స్‌కి నేనేం చేస్తున్నానంటే చూడండి ఈ సైజు కరెక్ట్‌గా ఆ ఫ్లవర్ ఎంత సైజు ఉందో అవి ఒక షీట్ ఇగోండి ఇంత లాంగ్ లెంగ్త్‌లో తీసుకున్నాను. సో దట్ అన్నీ ఒకేసారి అంటించేయడానికి. ఇక్కడ నేనైతే ఈ ఫ్లవర్‌కి గమ్ అనేది అంటించేసుకుంటున్నాను అనమాట. గమ్ అనేది అంటించేసుకొని ఇగోండి మొత్తం అన్నిటికి కూడా ఇట్లా అంటించేసుకొని మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా వ్యాక్స్ షీట్ అనేది పెట్టేసుకుంటే సరిపోద్దండి. కట్ చేసుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకుంటే అది ఎండుతూ ఉంటదనమాట. ఇంతలోపు మన వర్క్ ఫినిష్ అయ్యేసరికి అది మనం ఊడకుండా ఉంటదనమాట. సో, మనం అలా చేస్తే. ఇది కూడా చూడండి పైకి పెట్టింది కూడా నేను అట్లానే చేశాననమాట. ఇవన్నీ కూడా మనం ఒక దగ్గర ఒకేసారి అంటించేసుకొని పెట్టేసుకుంటాను. అంటే నేనైతే కటింగ్ చూపించలేదండి. ఆల్రెడీ పెద్దదానికి చూపించాను కదా! అందుకే చిన్న వాటికైతే నేను చూపించట్లేదు. ఇగోండి ఇక్కడైతే మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట.
ఇక్కడ మనం ఏంటంటే దేని తర్వాత ఏ కలర్ తర్వాత ఏది రావాలి అని చెప్పేసి మనం కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. ముందే అంచనా ఏసుకోవాలనమాట. చూడండి ఇక్కడ నేను పెట్టాను కదా! అంటే ఒకటి పైకొచ్చినట్టుంటే ఇంకోటి బల్లగా ఉండాలని చెప్పేసి అవి నేను సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా సరే మనకి నెక్ సెట్ అనేది సరిగ్గా రాదనమాట. సో, అందుకే నేను ఇక్కడ ఏదో ఆడుకున్నట్టుగా చూపిస్తున్నాను గానీ అవి సెట్ చేస్తున్నాను నేను మీకు ఇక్కడ. సో, ఇక్కడైతే మనకి ఇవి సెట్ చేసేసానండి. అండ్ ఇగోండి చూడండి. ఇట్లా కనెక్టర్స్ అనేవి కనెక్ట్ చేసుకొని ఇలాగా నోస్ సారీ రౌండ్ నోస్ బైలర్ కాదండి. వేరే నోస్ బైలర్ అనమాట. దాంతో ఇట్లాగా మనం సెట్ చేసేసుకుంటే అయిపోతాయన్నమాట. అన్నీ కూడా మనం కనెక్ట్ చేసేసుకోవడమే మిగులుతది. అండ్ ఇగోండి ఇక్కడ ఇవి వచ్చేసి 6 ఫ్లవర్స్ వచ్చినట్టున్నాయి కదా! ఇగోండి 6 వచ్చాయండి. టోటల్‌గా 12 ఇటు కూడా నేనైతే కనెక్ట్ చేసేసాను. అండ్ లాస్ట్‌లో మనం వచ్చేసి ఇట్లాగా ఈ పెద్దది తీసుకొని పెండెంట్ దానికి నేను లోరియల్ బీడ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ లోరియల్ బీడ్స్ పెట్టేసి దానికొచ్చేసి నేను ఆ బీడ్స్ అనేవి సెట్ చేసేసుకుంటున్నాను. ఇదైతే కొంచెం ఈజీయేనండి. నేనైతే ఇక్కడ ఏంటిది కాల్చడం అనేది చూపియలేదు. ఎందుకంటే నాకు నిజంగా టైం లేదండి. ఏదో కొత్తగా వచ్చింది కదా! మీకు కూడా మీతో పాటు షేర్ చేసుకుంటే మీరు ఏదో నేర్చుకుంటారు అని చెప్పేసి తొందరగా నేనైతే ఈ వీడియో చేశాననమాట. ఎందుకంటే కాల్చడం అనేది చాలా సార్లు చూపించానండి మన ఛానల్‌లో. ఇగోండి ఇవైతే పెట్టేసుకున్నాము. దీన్ని కూడా వచ్చేసి నోస్ బ్లేయర్‌తో ఇట్లా దగ్గర కట్ చేసుకుంటే అది సెక్యూర్ అయిపోద్దనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తర్వాత కాల్చానండి. ఎందుకంటే అస్సలు టైం లేదు నాకు. నేను క్లాసెస్ అనేవి పెడతానని చెప్తున్నాను కదా! ఆ క్లాసెస్ పెట్టేటప్పుడు నేనేం చేస్తానో అక్కడ చూపిస్తా అనమాట. అవొచ్చేసి పెయిడ్ క్లాసెస్ అండి. ఎంత అవుతుంది, ఈ కిడ్స్‌కి ఎంత అవుతుంది, నేనెంత ఛార్జ్ చేస్తాను అని చెప్పేసి మీకు త్వరలోనే నేను చెప్తాను. సో దట్ మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి దీని కనెక్టర్స్ కూడా కనెక్ట్ చేసేసామండి. అండ్ దీనికొచ్చేసి ఆవిడ నాకు డోరీ వద్దని చెప్పారనమాట. డోరీ వద్దు నాకు చైన్‌లా పెట్టండి రీతు గారు అని చెప్పి అడిగారు. సో, నేనైతే చైనే ప్రిఫర్ చేశాను. అండ్ మీకు క్లాసెస్ కోసం చెప్తాను అన్నాను కదా! యాక్చువల్లీ నాకు నా సబ్స్క్రైబర్‌లో చాలామంది వచ్చేసి పర్సనల్‌గా మెసేజ్ చేసి అడిగారండి. మేడం మీరు యూట్యూబ్‌లో పెడుతున్నారు. కాకపోతే మాకు పర్సనల్‌గా గైడెన్స్ కావాలి. అండ్ మీరు ఇట్లా వీడియోస్ పెడుతున్నా సరే మాకు అర్థం కావట్లేదు. ఎక్కట్లేదు మాకు. మేము డబ్బులు పే చేసి నేర్చుకుంటే మాకు కంపల్సరీగా ఎక్కుతుంది మేడం. ప్లీజ్ మీరు క్లాసెస్ పెట్టండి అని అడిగారనమాట. సో, నాకు కూడా అది కరెక్టే కదా అనిపించింది. చాలామంది చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. వాళ్ళకి కొంచెం పర్సనల్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారనమాట. సో, నేనైతే క్లాసెస్ చెప్దాము పెయిడ్ క్లాసెస్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. దానికోసం నేను నెక్స్ట్ వీడియోలో ఒక డెడికేటెడ్ వీడియో చేసి చెప్తాననమాట. అలాగే ఈ నెక్ సెట్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సుష్మా గారికైతే ఇది బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క లైక్ అయితే చేసొచ్చు కదా! అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్, లవ్ యూ ఆల్.